చీకటి వేధింపులు, ఉక్కు ఉద్యోగులకు కష్టాలు, స్టీల్ ప్లాంట్లో నైట్ షిఫ్ట్ పై ప్రత్యేక నిఘా, ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు, ప్రత్యేక నిఘా, ఉద్యోగుల కోతేనా? భయాందోళనలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నిత్యం గండమే, రోజు రోజుకు భయమే, విధుల్లోకి అడుగు పెట్టాలన్నా భయమే, విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాలన్నా భయమే. ఉద్యోగాల కోతతో ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల భవిష్యత్తును గందరగోళంలో పడేశారు. తమ ఉద్యోగాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్నట్టుండి 5,000 మంది కార్మికులను తొలగించారు. దీనిపై బీసీవై పార్టీ గట్టిగా పోరాడింది. కార్మికుల తరఫున ఆందోళనకు దిగింది. దాని ఫలితంగా ఓ 1000 మంది ఉద్యోగులను తీసుకుంది. ఇప్పుడు మరో రకంగా ఉద్యోగులపై వేధింపులు మొదలయ్యాయి. షిఫ్ట్లో రాత్రి 10 గంటల నుంచి 6 గంటల వరకు ఉద్యోగానికి వచ్చే స్టీల్ ప్లాంట్ కార్మికులపై నిఘా పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి యూనియన్ల నుంచి. నైట్ షిఫ్ట్లో ప్రతిరోజు తనిఖీలు చేయాలనే ఆదేశాలు అన్ని విభాగాల అధికారులకు వెళ్లాయని చెబుతున్నారు. అసలు ఇదంతా ఏంటని ప్రశ్నిస్తున్నాయి యూనియన్లు. ఉద్యోగులకు ఇలా హడలెత్తించడం వెనుక కారణమేంటో చెప్పాలని నిలదీస్తోంది బీసీవై పార్టీ. కార్మికులను ఒత్తిడికి గురిచేయడమే యాజమాన్యం లక్ష్యమా అని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. తనిఖీల పేరుతో ఇక తమను వేధిస్తారనే భయం కార్మికుల్లో పెరిగిపోతోంది. భద్రతా ప్రమాణాల పేరుతో చేపడుతున్న ఇలాంటి చర్యలు ఉద్యోగుల మనోభావాలను సైతం దెబ్బతీసేలా ఉన్నాయని బీసీవై పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.